ఆర్థికంగా వెనుకబడ్డ నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన నల్లమల డిక్లరేషన్ ను నాగర్ కర్నూలు జిల్లా మాచారం సభలో మంత్రులతో కలిసి ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్లమల డిక్లరేషన్ పేరుతో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీని కింద 2006 ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 2,30,735 షెడ్యూల్డ్ తెగలకు అటవీ హక్కులు లభిస్తాయి. ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఉన్న ఎస్టీ రైతులకు ప్రత్యేక పథకం కింద 100% గ్రాంట్తో బిందు సేద్యం అండ్ ఉద్యానవన తోటల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తారు. గిరిజన కుటుంబాల జీవనోపాధి ఆదాయాన్ని పెంపొందించడానికి ఇందిర సౌర గిరిజన వికాసం పథకం అమలు చేస్తారు. ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో నీటి పారుదల సౌకర్యాల కోసం బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి. 2025-26 నుండి 2029-30 వరకు 5 ఏళ్ల పాటు ఈ పథకం అమలవుతుంది. గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తారు. 1000 కోట్ల సబ్సిడీతో 1,00,000 మంది ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందిస్తారు. నల్లమల డిక్లరేషన్ ను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిక్లరేషన్లు ప్రకటించడం తప్ప అమలు చేయడం లేదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేసే డెడికేషన్ మాత్రం ప్రభుత్వానికి లేదని విమర్శించారు.